सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 211వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 18వ అధ్యాయంలో 62వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 18వ అధ్యాయంలో 61 నుంచి 70 వరకు చాంట్ చేస్తాను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేష్టసి తథా కురు సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః. ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే प्रतिजाने प्रियोऽसि मे. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः. इदं ते न तपस्काय न भक्ताय कदाचन न चाशुश्रूषवे वाच्यम् न च मां योऽभ्यसूयति. य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामे वैष्यत्य संशयः. न च तस्मान् मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् अस्य प्रियतरो भुवि. अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः. 18వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా చూడవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగం జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు, 5 ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. మనం 4వ అంశమైన కర్మయోగం జ్ఞానయోగంలో ఉన్నాము. సుమారుగా దాని చివరికి వస్తున్నాం. ఇందులో కృష్ణ పరమాత్మ కర్మయోగం జ్ఞానయోగం గురించి మార్చి చెప్తున్నాడు. నిజానికి కర్మయోగం గురించి శ్లోకాలు 41 నుంచి 49లో మాట్లాడేశాడు. మధ్యలో మళ్ళీ జ్ఞానయోగానికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కర్మయోగం శ్లోకాలు 56 నుంచి 62 వరకు చెప్తున్నాడు. దాని విశ్లేషణ కూడా చూసాం. ఈసారి కర్మయోగాన్ని శరణాగతి ఈశ్వరానుగ్రహం పరంగా చెప్తున్నాడు. కర్మయోగం మనం ఎలా చేయాలో పదే చూస్తూ వస్తున్నాం. ఈశ్వరార్పణ భావనతో కర్మయోగం చేయాలి. ఈశ్వర ప్రసాద బుద్ధితో వచ్చిన కర్మఫలాన్ని స్వీకరించాలి. అలా తన జీవితాన్ని కర్మయోగంగా మలుచుకున్న వ్యక్తి కర్తగా భోక్తగా కూడా తన ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా మలుచుకుంటాడు అని 58లో చూస్తాం. నేర్చుకోవాలే గాని జీవితంలో ప్రతి అనుభవం ఒక పాఠం నేర్పిస్తుంది. తెలివైన వ్యక్తి ఒకసారి తప్పు చేసినా ఆ తప్పు నుంచి పాఠాన్ని నేర్చుకుంటాడు. మళ్ళీ ఆ తప్పుని రిపీట్ చేయకుండా చూస్తాడు. కర్మయోగి గురించి చెప్తున్నాడు. మచ్చిత్తః, నన్నే మీ మనసులో నిలుపుకుంటే మత్ ప్రసాదాత్,
నా అనుగ్రహం వల్ల అంటే ఈశ్వరానుగ్రహం వల్ల సర్వదుర్గాని తరిష్యసి, అన్ని ఆటంకాలను దాటుతారు. అథన శ్రోషసి చేత్, కానీ దీని బదులుగా మీరు గనుక ఈ విలువైన సందేశాన్ని వినకపోతే వినంక్షసి, చాలా నష్టపోతారు. ఎందువల్ల వినరు అంటే కృష్ణ పరమాత్మే కారణం చెప్తున్నాడు. అహంకారాత్, అహంకారం వల్ల వినరు అంటున్నాడు. ఈ శ్రోష్యసి వినంక్షసి పదాలను 59లో ఇంకా వివరిస్తాడు. యది అహంకారం ఆశ్రిత్య, అహంకారం వల్ల వినరు అని చెప్పాడు కదా. ఒకవేళ మీరు అహంకారాన్ని ఆశ్రయించుకుని కూర్చుని నయోస్య ఇతి మన్యసే, ఇక్కడ అర్జునుడితో ప్రత్యేకించి చెప్తున్నాడు. యది అహంకారం ఆశ్రిత్య, నువ్వు నీ అహంకారాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటే నయోస్య ఇతి మన్యసే, దాని ప్రకారం నేను యుద్ధం చేయను అని భీష్మించి కూర్చుంటే మిథ్యాశ వ్యవసాయస్తే, ఈ నిర్ణయం మిథ్య అవుతుంది అంటే తప్పుడు నిర్ణయం అవుతుంది, అది పని చేయదు. ఎందువల్ల నీ స్వభావం రాజసిక స్వభావం. ఇక్కడ యుద్ధం చేయబోతే ఇంకో చోట వెళ్ళి వేరే దేనికో యుద్ధం చేస్తావు అని చెప్తున్నాడు. ప్రకృతి స్థాం నియోక్షతి, నీ రాజసిక ప్రవృత్తి నిన్ను ఖాళీగా కూర్చోనివ్వదు అని చెప్తున్నాడు. 60లో స్వభావజేన కౌంతేయ, స్వభావం నిర్ణయిస్తుంది అర్జున. ఏం నిర్ణయిస్తుంది? స్వేన కర్మన నిబద్ధ, ప్రతి ఒక్కరూ ఒక రకమైన కర్మకు వారి వారి స్వభావం వల్ల కట్టుబడి ఉంటారు అంటున్నాడు. కర్తున్న ఇచ్చేసి, ఇప్పుడు నీకు యుద్ధం చేయాలి అనే భావన ఈ క్షణంలో లేకపోవచ్చు. ఎందువల్ల? నువ్వు మోహంలో పడి ఉన్నావు. అర్జునునికి మొదటి అధ్యాయంలో భీష్మద్రోణులను చూసేసరికి రాగం శోకం మోహం ఉప్పిరిగొన్నాయి, సంసారంలో పడిపోయాడు. మోహం వల్ల ధర్మాధర్మ వివేకం చేయలేకపోయాడు అని చూసాం. అది ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. కరిష్యసి, నువ్వు కర్మ చేయొద్దు అనుకున్నా కూడా కరిష్యసి, నువ్వు చేస్తావు. అవసహ అపి, నిస్సహాయంగా చేస్తావు అంటున్నాడు. అంటే నీ స్వభావం ఏమిటి అంటే నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు. అందువల్ల నువ్వు యుద్ధం నుంచి పారిపోదా అనుకోవటం అర్థం లేని పని అర్జున అని చెప్తున్నాడు. 61, 62 శ్లోకాల్లో కర్మను కర్మయోగంగా ఎలా మలుచుకోవాలో వివరిస్తున్నాడు. సాధకుడు ఏ పని చేసినా భగవంతునికే అర్పిస్తాడు కాబట్టి ఆ పనిని శ్రద్ధగా చేస్తాడు. భగవంతునికి అర్పించాలంటే ఏ ఆలయానికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. ఓ అర్జున, ఈశ్వరుడు అన్ని జీవుల హృదయాలలో కొలువై ఉన్నాడు అని చెప్తున్నాడు. సర్వభూతాని బ్రాహ్మయన్, అన్ని జీవుల్లో ఉండి ఆ జీవులను చైతన్యవంతం చేస్తున్నాడు. ఎందువల్లనంటే జీవి స్వతహాగా జడమైన పంచభూతాల నుంచి పుడతాడు కాబట్టి అతను స్వతహాగా జడం. కానీ భగవంతుడు చైతన్య రూపంలో వారిలో ఉండి వారికి చైతన్యాన్ని కలగజేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? యంత్రారూఢాన్ని మాయయా ఏవ, బొమ్మలలో పెట్టిన యంత్రాలు బ్యాటరీల వల్ల నడుస్తాయి, మాట్లాడతాయి, వాకీ టాకీ డాల్స్ అంటాం. అలా వీళ్ళ యంత్రాలు, వీరికి నేను జీవాన్ని ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నాను? నా మాయాశక్తి చేత ఇస్తున్నాను అని చెప్పాడు. 62 చూద్దాం. తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తమేవ శరణం గచ్చా, ఈ పరమాత్మనే శరణు వేడాలి. అది కూడా ఎలా? సర్వభావేన, శ్రద్ధాభక్తులతో శరణు వేడాలి. ఎందువల్ల? ఈశ్వరుడు కర్మఫలదాత అని నేర్చుకున్నాం. ఈశ్వరుడు కర్మఫలదాత కాబట్టి మన ఏ కర్మ చేసినా ఈశ్వరుడికి వెళ్తుంది. కాబట్టి ఎలాగూ ఈశ్వరుడికి వెళ్ళే కర్మని మనం ఎందుకు శ్రద్ధతో చేయకూడదు అంటుంది శాస్త్రం అని కూడా చూసాం. కాబట్టి అలా చేసే కర్మను భగవంతునికి అర్పిస్తే లౌకిక సుఖాలు వచ్చినా రాకపోయినా ఆధ్యాత్మిక ఎదుగుదల మాత్రం ఖచ్చితంగా వస్తుంది. తత్ప్రసాదాత్, మొత్తం బాధ్యతను భగవంతునికి అప్పచెప్పేశాక మీకు ఎప్పుడు ఏ దశలో ఏది ఇవ్వాలో భగవంతుడే చూసుకుంటాడు.
వివేకం ఇస్తాడు, వైరాగ్యం ఇస్తాడు, సమాధి షట్క సంపత్తి ఇస్తాడు, ముముక్షుత్వం ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చాక మీరు సిద్ధమయ్యాక గురువుని కూడా ప్రసాదిస్తాడు. నేర్చుకునే ఆసక్తిని కలగజేస్తాడు. అంటే అంతా దేవుడే చూసుకుంటాడు. అందువల్లనే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటారు. ఇంకా నిశ్చింతగా ఉండండి. మీరు భగవంతుని మీద బాధ్యత వేసి ఇంకా వదిలేయండి. మీరు ట్రైన్ ఎక్కి టికెట్ కొన్నాక ఎలా ఆ ట్రైన్ నడిపే ఇంజిన్ డ్రైవర్ది బాధ్యత, అలా మీరు ఆధ్యాత్మిక చింతన అనే ట్రైన్ ఎక్కాక అక్కడ మీ ప్రయత్నం ఉంది. ఇంకా మిమ్మల్ని తీసుకువెళ్ళేది భగవంతుడే. ఎక్కడికి తీసుకెళ్తాడు? శాశ్వతం స్థానం ప్రాప్స్యసి, శాశ్వతమైన మోక్షం అనే లక్ష్యానికి తీసుకువెళ్తాడు. అంతిమ లక్ష్యానికి చేరుకున్నారో లేదో ఎలా తెలుస్తుంది అంటే పరాం శాంతిం ప్రాప్స్యసి, మోక్షం పొందితే శ్రేష్టమైన శాంతి పొందుతావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే మనసు ప్రశాంతత, సమతుల్యత అనుభవిస్తుంది. ఎప్పుడు చూసే దశలు గుర్తు తెచ్చుకోవాలి. కర్మయోగం, చిత్తశుద్ధి, గురుప్రాప్తి, శ్రవణ ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి, మోక్ష ప్రాప్తి. ఈ స్టేషన్లన్నీ దాటుకుంటూ వెళ్ళాకే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడితో కృష్ణ పరమాత్మ కర్మయోగ సారాంశాన్ని ముగిస్తున్నాడు. కర్మయోగం జ్ఞానయోగ్యత ప్రాప్తినిస్తే జ్ఞానయోగం జ్ఞాన ప్రాప్తినిస్తుంది. 3వ అధ్యాయంలోనే కృష్ణ పరమాత్మ 2 మార్గాలున్నాయి, కర్మయోగం జ్ఞానయోగం అని చెప్పేశాడు. మరి 12వ అధ్యాయంలో చెప్పిన భక్తి ఏమిటి అంటే అక్కడే చూసాం. భక్తి విడిగా ఒక సాధన కాదు, కర్మయోగంలో, ఉపాసన యోగంలో, జ్ఞానయోగంలో కలగలిపి భక్తి వస్తుంది అని. 2 ఉన్నాయంటూ ఉపాసన యోగం ఎక్కడి నుంచి వచ్చింది అనకూడదు. ఉపాసన కర్మయోగంతో కలుస్తుంది. అది కూడా ఒక విధమైన కర్మే, కాబట్టి అది మానసిక కర్మ. సో కర్మయోగం జ్ఞానయోగం గురించి ఇప్పటికే కృష్ణ పరమాత్మ మళ్ళీ అనేక కోణాల్లో చెప్తున్నాడు. కర్మయోగం గురించి 3 సార్లు చెప్పాడు. 1 నుంచి 12 వరకు, 41 నుంచి 49 వరకు, 56 నుంచి 62 వరకు ఈ అధ్యాయంలోనే చెప్పాడు. అలాగే జ్ఞానయోగం గురించి 2 సార్లు 13 నుంచి 17 వరకు, 50 నుంచి 55 శ్లోకాల వరకు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని ఒక్కొక్క శ్లోకంలో చెప్తాడు. చెప్పే ముందు కొంత ఉపోద్ఘాతం చెప్పబోతున్నాడు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు 63. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేష్టసి తథా కురు. ఇప్పుడు రెండింటి గురించి 2-3 సార్లు చెప్పాడు కాబట్టి అర్జునునికి బాగానే అర్థమై ఉంటుంది అని కృష్ణ పరమాత్మ అనుకుంటున్నాడు. ఇంతవరకు నీ బోధ చేశాను అని ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఇతి తే జ్ఞానం ఆఖ్యాతం, ఈ విధంగా నేను నీకు గీతా బోధ చేశాను. ఏ విధంగా అంటే మళ్ళీ మొత్తం చెప్పలేము. ఎందువలనంటే ఇతి అనేది 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో మొదలుపెట్టి ఇంతవరకు అంటే 18వ అధ్యాయంలో 62వ శ్లోకం వరకు చెప్పిన బోధ అంతా వస్తుంది. ఈ శ్లోకాల్లో ఏం బోధించాడు? వేదాంత సారమైన గీతా శాస్త్రాన్ని బోధించాడు. ఇది చాలా అద్భుతమైన శాస్త్రం, శ్రేష్టమైన శాస్త్రం. దీన్ని ఎక్కడ చులకనగా తీసుకుంటాడో అని కృష్ణ పరమాత్మ మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదైనా తేలిగ్గా దొరికినా, పైసా ఖర్చు లేకుండా దొరికినా దాని విలువ తెలుసుకోలేం. పెళ్లి కొడుకు ఆదర్శాలకు పోయి నేను కట్నం తీసుకోను అంటే అతనిలో ఏ లోపం ఉందో అనేవాళ్లే ఎక్కువ ఉంటారు. అలా ఉంటుంది మన మనస్తత్వం. అందువల్ల అర్జునుడు అడగగానే, అది కూడా యుద్ధ భూమిలో ఇంకో నిమిషంలో యుద్ధం చేయాలి అనగా కృష్ణ పరమాత్మ గీతా శాస్త్రాన్ని బోధించాడు కదా, అర్జునుడు ఎక్కడ దాన్ని చులకనగా తీసుకుంటాడో అని కృష్ణ పరమాత్మ మళ్ళీ ఒకసారి దాని విలువను గుర్తు చేస్తున్నాడు. గుహ్యాత్ గుహ్యతరం జ్ఞానం. ఈ జ్ఞానం ఎటువంటిది? రహస్యమైన విద్యలలోకెల్లా రహస్యమైనది. ఈ హెడ్డింగ్ తో మనం ఒక అధ్యాయాన్నే చూసాం. రాజవిద్య రాజగుహ్యం అన్నాడు దాన్ని. విద్యల్లోకెల్లా రాజు అది, రహస్యాలలోకెల్లా కూడా రాజు. రహస్యాల్లోకెల్లా అత్యంత రహస్యమైన దాన్ని నీకు బోధించాను అని చెప్తున్నాడు. మంత్రశాస్త్రంలో కొన్ని మంత్రాలను చెప్పరు,
అలా కొన్ని రహస్య విద్యలు ఉన్నాయి. వాటిలో అత్యంత రహస్యమైన జ్ఞానం ఆత్మజ్ఞానం. కానీ ఇంత చెప్పి చివరికి నువ్వు ఏం చేయాలో నేను నీకు ప్రత్యక్షంగా చెప్పను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 3వ అధ్యాయంలో అర్జునుడు ఏమడిగాడు? తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. నువ్వే నాకు తేల్చి చెప్పేసి, నాకు శ్రేయస్కరమైనదేదో నువ్వే చెప్పు, నాకు తెలీదు అంటున్నాడు. అంటే నేను యుద్ధం చేయాలో వద్దో నువ్వే తేల్చి చెప్పు అన్నాడు 3వ అధ్యాయం. ఇప్పుడు 18వ అధ్యాయంలో కూడా ఇంకా తేల్చి చెప్పట్లేదు కృష్ణ పరమాత్మ. నువ్వేం చేయాలో నేను తేల్చి చెప్పను, నువ్వే తెలుసుకో, నువ్వు బుద్ధిజీవివి కదా, మంచి చెడు నీకే తెలుసు కదా అంటున్నాడు. భగవంతుడు మనిషిని బుద్ధిజీవి చేసింది ఎందుకు? బుద్ధిగా ఇతరుల సలహాలు పాటించమని చెప్పడానికి కాదు. అందరి సలహాలు వినాలి, మంచి చెడు బేరీజు వేయాలి, కానీ తనే నిర్ణయం తీసుకోవాలి. తన జీవితానికి తనే బాధ్యుడవ్వాలి, ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ అవ్వకూడదు. అలా కీలుబొమ్మ అయితే ఆ ఆధారపడ్డ ఎంతగా అలవాటు చేసుకుంటాడంటే ఇవాళ ఏ దుస్తులు వేసుకోవాలో కూడా తెలుసుకోలేడు. దానికి కూడా ఇంకొకరి దగ్గర పరిగెడతాడు. షష్టి పూర్తి అయినా కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడతారు. చిన్నప్పుడు ఊహ తెలియని వయసులో ఆధారపడ్డారంటే అర్థం ఉంది. తల్లి కొంగు చాటున దాక్కున్నారంటే అర్థం ఉంది. ఇప్పుడు కూడా ఎవరి కొంగు చాటునో ఉంటాను, ఎవరి చెప్పు చేతల్లోనో ఉంటాను అంటే అర్థం లేదు. భగవంతుడు మీకు బుద్ధి ఇచ్చింది ఎందుకు? దాన్ని వినియోగించుకోవాలి. అనగానే వక్రీకరించకూడదు. అయితే ఎవరి సలహా వినకూడదా అని ముందుకెత్తకూడదు. సలహా విననవసరం లేదు అనటం లేదు. అనుభవజ్ఞులైన పెద్దలు ఉన్నారు, గురువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, శాస్త్రం ఉంది. అందరి నుంచి అన్నింటి నుంచి సమాచారాన్ని సేకరించండి, బేరీజు వేసుకోండి, కానీ నిర్ణయం మీరే తీసుకోండి. అంటే ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి. ఎవరి మీదో నింద వేసేలాగా నిర్ణయం తీసుకోకూడదు. దాని పరిణామం ఎలా ఉన్నా నేను తీసుకున్నాను, నేను భరిస్తాను అనే విచక్షణ జ్ఞానంతో ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి. కానీ చాలా మందికి వారు చేసిన కర్మ వల్ల వచ్చే ఫలితాలను ఎదుర్కొనే ధైర్యం ఉండదు. దానికి ఎవరి మీదో తప్పును తోసేయాలి. ముందే చూసాం, మనిషికి తప్పు చేయటం మానవ సహజం, దాన్ని ఇంకొకరి మీద తోసేయటం మరీ సహజం అని. అందువల్ల ఎవరో చెప్పిన నిర్ణయం ప్రకారం మీరు పనిచేశారనుకోండి, అది బాగా జరిగితే వారిని మెచ్చుకుంటారో లేదో తెలియదు, కానీ అది విఫలమైతే మాత్రం చూసావా నువ్వు చెప్పడం వల్ల చేశాను, నేను విఫలమయ్యాను అని వెంటనే వారిని నిందిస్తారు. అందువల్ల మీరు నిర్ణయం మీరే తీసుకోవాలి. దానికి వచ్చిన కర్మఫలాన్ని మీరే నవ్వుతూ స్వీకరించగలగాలి. అందువల్ల కృష్ణ పరమాత్మ ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఓ అర్జున, నువ్వేం చేయాలో నేను నిశ్చయించను. నా లక్ష్యం నీకు జ్ఞానోదయం కలిగించడం తప్ప నిన్ను ఆదేశించటం కాదు. ఏతత్ అశేషేణ విమృశ్య, నేను చెప్పిన దాన్ని నువ్వే పూర్తిగా పరిశీలించి విశ్లేషించుకో. ఈ ఆధ్యాత్మిక నిచ్చెనలో నువ్వు ఏ మెట్టు మీద ఉన్నావో నువ్వే నిర్ణయించు. చిత్తశుద్ధి కలిగేదాకా కర్మ చేయాలి, చిత్తశుద్ధి పొందాక కర్మ తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు చెప్పండి, కర్మ పెంచాలా తగ్గించాలా అంటే ఏం జవాబు చెప్పాలి? చిత్తశుద్ధి ఉందా లేదా అనేది బేరీజు వేసి జవాబు చెప్పాలి. అందరికీ ఒకటే వైద్యం పనికిరాదు. తలనొప్పి వచ్చి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అందరికీ సమానంగా ఆస్పిరిన్ అని రాసేడు. ఆ తలనొప్పికి అనేక కారణాలుంటాయి. 2500 కారణాలు ఉండవచ్చు అంటారు. అందులో ఒక కారణం తోటి కుటుంబ సభ్యుల పోరు పడలేక అని కూడా వస్తుంది. అందువల్ల ఏ రోగమో ముందు అనలైజ్ చేయాలి. రోగ నిర్ధారణ చేయటం చాలా ముఖ్యం. దానికి మందు ఇవ్వడం చాలా తేలిక. అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో కూడా మీరు ఏ దశలో ఉన్నారో చూసుకుని మీరే ముందుకు సాగాలి. 12వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 5 దశలు చెప్పాడు. ముందే తీసుకెళ్లి 5వ మెట్టు మీద నిలబెట్టాడు. బాబోయ్, నేను ఈ మెట్టు మీద నిల్చోలేను అంటే ఒక మెట్టు కిందకి దిగిరా అన్నాడు. అలా ఒక్కొక్క మెట్టు దింపి మొదటి మెట్టుకు తీసుకొచ్చాడు. మొదటి మెట్టు ఏమిటి? సకామ కర్మ. అది కూడా నేను చేయలేను అంటే ఇంకా బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి వదిలేయటం తప్ప అలాంటి వారికి మనమేమి చేయలేం. కాబట్టి ఈ 5 దశలు అర్థం చేసుకుని మీరు ఏ దశలో ఉన్నారో చూసుకుని ఆ దశ నుంచి ముందుకు వెళ్ళాలి. మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టనవసరం లేదు.
అందువల్ల నువ్వు ఇంతవరకు నేర్చుకున్న దాన్ని విశ్లేషించుకో. ఏతత్ అశేషేణ విమృశ్య, నువ్వే పూర్తిగా పరిశీలించి విశ్లేషించుకో అంటున్నాడు. యథేశ్చసి, నువ్వు ఏది సరైన నిర్ణయాన్ని భావిస్తావో, ఏది నీ అవసరానికి సరిపోతుంది అనుకుంటావో తథా కురు, అలా నువ్వు చెయ్యి. అంత ముందంతా కాబట్టి యుద్ధం చేయ అర్జున, కాబట్టి యుద్ధం చేయ అర్జున అన్నాడు. కానీ ఇక్కడ నువ్వు యుద్ధం చెయ్యి అని తను తేల్చి చెప్పటం లేదు, నువ్వే తేల్చుకో అన్నాడు. అర్జునుడు సరిగా ఫాలో అయి ఉంటే ఎక్కడికక్కడ కృష్ణ పరమాత్మ చెప్పాడు, యుద్ధం నుంచి పారిపోతే అకీర్తికరం, తర్వాత అది పాపం అని చెప్పాడు. క్షత్రియునిగా నీ ధర్మ యుద్ధం చేయటం అన్నాడు. ఇప్పుడు కూడా నువ్వు యుద్ధం చెయ్యను అని నిర్ణయం తీసుకున్నా కూడా నువ్వు యుద్ధం చేయకుండా ఉండలేము అన్నాడు. ఇన్ని చెప్పి నీ ఇష్టం అంటున్నాడు. అంటే తన అభిప్రాయాన్ని అర్జునుని మీద బలవంతంగా రుద్దటం ఇష్టం లేదు. అది ఒక మంచి వ్యక్తి చేయాల్సిన పద్ధతి. ఇతరులకు వారు నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడాలి, కానీ వారే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పరచాలి. ఎందువల్లనంటే ఎప్పటికీ మీరు వారి వెంట ఉండలేరు. ముఖ్యంగా పిల్లలు ఎప్పుడూ మీతోనే ఉండరు. వారంతట వారి నిర్ణయం తీసుకునే స్థాయికి వారిని తీసుకురావాలి. కొంతమంది ఏమనుకుంటారంటే పిల్లల వెన్నంటే ఉండి వారి కూడా తిరిగి వారికి ప్రతి విషయంలోనూ సలహాలు ఇస్తూ ప్రతి చిన్న పని చేసి పెడుతూ ఉంటే బాగా పెంచాం అనుకుంటారు. కానీ పిల్లలని వారంతట వారి నిర్ణయం తీసుకునేలాగా, దానికి వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొనేలాగా, స్వతంత్రంగా ఎదిగేలాగా చెయ్యాలి. ఎందువలనంటే ఎప్పుడూ వారు మీకు అనుసరణలో ఉండరు. మీరన్నా వారికి దూరం అవుతారు, వారన్నా మీకు దూరం అవుతారు. అందువల్ల మీరు వారు మీ మీద ఆధారపడేలాగా చేసుకోకూడదు. మీ అబ్బాయి మీ సలహా మీద ఆధారపడితే మీకు ఆనందం. అలాంటిది పెళ్ళయ్యాక ఏ కారణం వల్లనన్నా అడక్కపోతే చాలా కోపం వస్తుంది. చూసావా, పెళ్ళాం రాగానే మారిపోయాడు, అంత కోడలి ప్రభావం అని కూడా ఆ అమ్మాయిని పాపం అమాయకురాల్ని నిందిస్తారు. అతను ఎన్నాళ్ళు మీ మీద ఆధారపడాలి అన్నది ఆలోచించరు. అతనికి ఒక సంసారం ఏర్పడింది, అతనికి పిల్లలు వచ్చారు, అతనికి బాధ్యతలు వస్తున్నాయి, అది అర్థం చేసుకోవాలి. కానీ మీరేం చేస్తున్నారు, మిమ్మల్ని వారు కావాలనుకోవాలని మీరు కావాలనుకుంటున్నారు. అదే సంసారం అంటే. వారు మిమ్మల్ని కావాలని కోరుకున్న అన్ని రోజులు వారిని మీ అదుపులో పెట్టుకుంటారు. ప్రతి చిన్నదానికి మీ మీద ఆధారపడేలా చేస్తారు. కానీ కృష్ణ పరమాత్మ ఇది మంచి పద్ధతి కాదు అన్నాడు. ఆరోగ్యకరమైన పెంపకం అంటే వారిని వారంతట వారి కాలి మీద నిలబడేలాగా చేయటం. కృష్ణ పరమాత్మ ఆది గురువు. పరమాత్మకు గురువు ఎలా ఉండాలో తెలుసు. అందువల్ల నేను నిన్ను ఆజ్ఞాపించను, యథేచ్ఛసి తథా కురు, నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి అని చెప్పేశాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. 64వ శ్లోకం. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. మళ్ళీ శృణు పదం వచ్చింది. ఏదైనా ముఖ్యమైనది చెప్పేటప్పుడు శృణు 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 అంటాడని చూసాం. సో అంతా అతని మీద భారం వేసేశాడు. నీ ఫ్రీ విల్ ఉపయోగించి నువ్వే నిర్ణయం తీసుకో అన్నాడు. అంటే ఇప్పుడు అర్జునుడు ఏం చేయాలి, తన ఫ్రీ విల్ ని ఉపయోగించాలి. కానీ అర్జునుడు ఫ్రీ విల్ ని సద్వినియోగం చేయవచ్చు, దుర్వినియోగం చేయవచ్చు కూడా. దయానంద స్వామీజీ చమత్కరిస్తారు, ఫ్రీ విల్ అంటేనే దుర్వినియోగం చేసేది అంటారు. కృష్ణ పరమాత్మ అర్జునుడిని నువ్వే నిశ్చయించుకో అన్నాడు. కానీ అతని మీద అభిమానం కొద్దీ అతను సరైన నిర్ణయం తీసుకోగలడో లేదో అని మళ్ళీ ఆరాటపడుతున్నాడు. ఇన్ని అధ్యాయాలు విని మళ్ళీ రెడ్డొచ్చి మొదలాడంటారు. మళ్ళీ అతని పరిస్థితి మొదటికి వస్తే, మళ్ళీ మోహంలో పడిపోతే, మోహంలో పడితే సరైన నిర్ణయం తీసుకోలేడని చూసాం. తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది ఎలా ఉంటుంది అంటే, ఇదిగో పైకప్పు కిందికి ఉంది, అందువల్ల తలుపు చాలా కిందికి ఉంది, తల కొట్టుకుంటుంది, జాగ్రత్త అని చెప్పారనుకోండి. ఒక వ్యక్తి అతి జాగ్రత్తకు పోయి ఎక్కడి నుంచో తల వంచుకుంటూ వచ్చి తీరా తలుపు దగ్గరికి వచ్చేసరికి తల ఎత్తాడు. ఫలితం తల బొప్పిగట్టింది. అలా 2 రకాల మనుషులు ఉంటారు. ఆలోచించి చేసే పొరపాటు కొంతమంది చేస్తే, ఆలోచించకుండా పొరపాటు చేసేవారు ఇంకొక రకం. ఇప్పుడు అర్జునుడు మొదటి రకానికి చెందితే ఇంకా ప్రమాదం కదా. 18 అధ్యాయాలు విన్నాక ఆలోచించి మరీ పొరపాటు చేస్తేనో,
కృష్ణ పరమాత్మకు భయం పట్టుకుంది. అలాగని అర్జునుడిని పూర్తిగా ఆజ్ఞాపించడము ఇష్టం లేదు. ఇదిగో నువ్వు యుద్ధం చెయ్యి, నీ విల్లంబులు తీసుకో అని చెప్పడము ఇష్టం లేదు. అలాగని పూర్తిగా అతనికి వదిలేయటము ఇష్టం లేదు. చివరి అధ్యాయంలో కూడా సన్యాసం గురించి చెప్పు అన్నాడు. సన్యాసం స్వీకరిస్తాను అంటే నువ్వు నిర్ణయం తీసుకో అన్నాక ఇంకా వాళ్ళని మళ్ళీ మార్చలేం. అందువల్ల ముందే ఆలోచించుకోవాలి, అతని నిర్ణయం సరైనది తీసుకోగలడా లేదా అనేది తేల్చుకోవాలి. అందువల్ల ఇలా చెయ్యి అని చెప్పలేడు, కానీ మళ్ళీ హింట్ ఇవ్వదలుచుకున్నాడు. అందువల్ల గీతాసారాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్పదలుచుకున్నాడు. నిజానికి మంగళం పాడేశాడు, కానీ మళ్ళీ చెప్పబోతున్నాడు కాబట్టి తనే చెప్తున్నాడు. భూయః, నేను చెప్పేశాను, మంగళం పాడేశాను అని దీని అర్థం. భూయః, మళ్ళీ చెప్తాను అంటున్నాడు. ఏమిటి చెప్తాడు? సర్వగుహ్యతమం భూయః శృణు. ఇంత ముందే చెప్పాడు, నీకు చాలా రహస్యాలలోకెల్లా రహస్యమైన విద్యను బోధించాను అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అది గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ అత్యంత రహస్యమైన ఈ జ్ఞానం నీకు సరిగా అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి విను అంటున్నాడు. పరమం వచః, నా శ్రేష్టమైన మాటలను, అపురూపమైన మాటలను మళ్ళీ విను అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే కృష్ణుడు తన మాటలు శ్రేష్టం అని గొప్పలు చెప్పుకోవడం కాదు, ఇక్కడ తను చెప్తున్న విషయం శ్రేష్టమైన విషయం. కాబట్టి పరమం వచః అంటే మాటలు శ్రేష్టం, అంటే విషయ వస్తువు శ్రేష్టమైనది, గుహ్యతమం అయినది, అది మళ్ళీ చెప్తాను విను అంటున్నాడు. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అంటే తనకి ఇంకా చెప్పడం సరదాగా ఉందా? అర్జునుడు ఇంకా తన మాటలు వినాలనుకుంటున్నాడా? అర్జునుడు తప్పు నిర్ణయం తీసుకోకూడదు అనుకుంటున్నాడా? ఏమిటి కారణం అనే సందేహం మనకు వస్తుంది. కృష్ణ పరమాత్మకి తను బోధ బాగా చేశాడని తెలుసు, అందులో ఏ లోటు ఉండదు. కానీ అంతా విని అర్జునుడు ఎక్కడ పొరపాటుగా నిర్ణయం తీసుకుంటాడో అనే శంక ఏమూలో ఉండిపోయింది. ఇది ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో అనుభవించేదే. మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చినా ఏమూలో వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అది తప్పు అవుతుందేమో అనే భయం ఉంటుంది. అది కాక వారు తప్పు నిర్ణయం తీసుకుంటే మీరు బాధపడతారేమో అనే భయం కూడా ఉంటుంది. వారే నిర్ణయం తీసుకున్నా మీకేం నష్టం లేదు అని నమ్మకం కలిగినప్పుడే మీరు వారిని పూర్తిగా వదలగలుగుతారు. ఆ మాటకొస్తే ఇక్కడ కృష్ణ పరమాత్మకి అర్జునుడు తప్పు నిర్ణయం తీసుకుంటే ఏమీ నష్టం కలగదు, గురువుకి నష్టమేమీ ఉండదు. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మకు తనకు నష్టం కలుగుతుందన్న శంక లేదు. నువ్వే నిర్ణయం తీసుకున్నా నాకేం నష్టం లేదు అని ప్రత్యేకించి చెప్తున్నాడు. అయినా మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? ఇష్టోసిమే, అంత ముందు కూడా చెప్పాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నీకు విశ్వరూప దర్శనం చేయిస్తాను అన్నాడు. ఇక్కడ కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టం. పైగా ఇంకొకటి ఏమిటి, అర్జునుడికే ఎందుకు గీత బోధించాడు అని చాలా మంది అడుగుతారు. ఒక కారణం, అర్జునుడు శరణు వేడాడు, నాకు శ్రేయస్కరమైనదేమిటో నువ్వే చెప్పు అని నోరు తెరిచి అడిగాడు కాబట్టి చెప్పాడు. అలా దుర్యోధనుడు ధర్మరాజు అడిగినా చెప్పుండేవాడు. ఇంకొక కారణం, అర్జునుడు బెస్ట్ స్టూడెంట్, అతని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుని మానవాళికి ఈ సందేశాన్ని అందజేస్తున్నాడు, ఈ గీతా శాస్త్రాన్ని అందజేస్తున్నాడు. దృఢం, నువ్వంటే నాకు మామూలుగా ఇష్టం కాదు, నువ్వు నాకు చాలా ఆత్మీయుడివి, అత్యంత ఆత్మీయుడివి. తతో వక్ష్యామి తే హితం, అందువల్ల నీకు ఏది హితమో అంతకుముందు చెప్పాడు కదా, నాకు హితమైనది చెప్పు, నాకు శ్రేయస్కరమైనది చెప్పు అని, అందువల్ల గుర్తు చేస్తున్నాడు. ఇదిగో నీకు హితమైనది, నీకు ఏది మంచిదో అది మళ్ళీ చెప్తాను విను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ముందే చెప్పినట్టుగా మనం ఏ నిర్ణయం తీసుకున్నా భగవంతునికి ఏం అవదు. భగవంతుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు, ఏం కావాలంటే అది చేయండి, దానివల్ల కలిగే పరిణామాలను ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధంగా ఉండండి అని అన్నాడు. ఈ అధ్యాయంలో ఈ శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ మొత్తం భగవద్గీతను మళ్ళీ స్పష్టంగా బోధించాడు. అందులో 2 ముఖ్యమైన సాధనలు, కర్మయోగం, జ్ఞానయోగం మళ్ళీ మళ్ళీ చెప్పాడని ఇప్పుడే శ్లోకాల నంబర్లతో సహా చూసాం. కర్మయోగాన్ని 3 సార్లు, జ్ఞానయోగాన్ని 2 సార్లు సంక్షిప్తంగా వివరించాడు. ఒక గురువుకి చెప్పాల్సిందంతా చెప్పాక చాలా సంతోషం వేస్తుంది, బాగా చెప్పగలిగాను అని. కృష్ణ పరమాత్మ కూడా అలాగే తను చెప్పాల్సిందంతా చెప్పాను అని తృప్తి పడ్డాడు. అర్జున, నా అభిప్రాయాన్ని నీ మీద బలవంతంగా రుద్దను, నా బోధన ఆధారంగా చేసుకుని నీ నిర్ణయాన్ని నువ్వే తీసుకో అని అంటున్నాడు.
నేను నీకు దారి చూపించే గురువునే కాని నీ తరఫున నేను నిర్ణయాలు తీసుకోను అని అంత ముందు శ్లోకంలో అన్నాడు. కానీ ఈ శ్లోకంలో ఏ మూలో ఒక శంక మిగిలిపోయిందని మనకి తెలుస్తోంది. అర్జునుడు ఎక్కడ పప్పులో కాలేస్తాడో అని మళ్ళీ తన బోధన ఇంకో 2 శ్లోకాల్లో చెప్పబోతున్నాడు. అవేంటో చూద్దాం. 65 మన్మనా భవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. సో ఇప్పుడు 65, 66 శ్లోకాలని చరమ శ్లోకాలు అంటారు. 65లో కర్మయోగం ఏక శ్లోకంలో వస్తుంది, 66లో జ్ఞానయోగం ఏక శ్లోకంలో వస్తుంది. వాటిని సంక్షిప్త శ్లోకం అంటారు. నిజానికి ఈ అధ్యాయమే సంక్షిప్తంగా మొత్తం భగవద్గీత చూపించింది. అందువల్ల ఈ శ్లోకం తర్వాత వచ్చే శ్లోకం కూడా సంక్షిప్తానికి సంక్షిప్త శ్లోకాలు అని చెప్పవచ్చు. ఈ శ్లోకాన్ని కర్మయోగానికి ఏకశ్లోకి అని, వచ్చే శ్లోకాన్ని జ్ఞానయోగానికి ఏకశ్లోకి అని అనవచ్చు. అంటే ఇవి సూత్రభూత శ్లోకాలు అని కూడా అంటారు. అందువల్ల ఈ 2 చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఈ రెండింటిలోనూ గీతా బోధ అంతా వచ్చేస్తుంది. అందువల్ల మిగతా గీతా బోధన మర్చిపోయినా, అలా అనగానే వెంటనే మర్చిపోతాను అనకూడదు. నిజానికి గీతని మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోయినా ఈ 2 శ్లోకాలను మాత్రం మర్చిపోకూడదు అని చూస్తాం. ఇక్కడ కర్మయోగం అంటే దైవ ప్రధానంగా ఉన్న జీవన విధానం. దైవాన్ని ప్రధానంగా చేసుకుని సమాజానికి ఉపయోగపడే కర్మలు చేయటం అంటే పంచమహాయజ్ఞాలు అని అనేక సార్లు చూసాం. జ్ఞానయోగం అంటే ఆ పేరులోనే ఉంది, జ్ఞానం ప్రధానంగా ఉన్న జీవన విధానం, బాహ్యంగా కాకుండా అంతర్ముఖులై జ్ఞానాన్ని పొందటం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ కర్మయోగం గురించి సంక్షిప్తంగా చెప్తున్నాడు. ఎందువల్లనంటే కర్మయోగం చేశాక జ్ఞానయోగానికి రావాలి. అందువల్ల ముందు కర్మయోగం గురించే సంక్షిప్తంగా చెప్తున్నాడు. కర్మయోగం అంటే ఈశ్వరార్పణ భావనతో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మ ఫలాన్ని స్వీకరించటం. ఇది నిద్రలో లేపడిగినా చెప్పగలిగేలాగా ఉండాలి. అంటే ఈ రెండింటి సారాంశం ఏంటి? దైవ చింతన ఉన్న జీవనాన్ని నడపటం. దైవ చింతన ఉన్న జీవనం 2 ముఖ్య సాధనలతో మొదలవుతుంది. అవి నిత్య పూజ, స్వాధ్యాయం. నిత్య పూజని ప్రార్థన అంటాం. రోజు భగవంతునికి కొంతసేపు ప్రార్థన చేయాలి. ఆ కొంతసేపు అని స్పష్టంగా ఇంతసేపే చేయాలి అని శాస్త్రం చెప్పదు. మీ వీలుని బట్టి ఎంతసేపు చేస్తారో మీ ఇష్టం. అరగంట చేస్తారో, గంట సేపు చేస్తారో మీ ఇష్టం. కానీ పూజ మాత్రం చేసి తీరాలి. దానికి ఏ కుంటి సాకులు చెల్లవు. ఏదైనా ఒక రోజు హడావిడిగా ఉంటే ఏది మానినా మానకపోయినా ముందు పూజ మానేస్తారు. పూజకి టైం లేదు అంటారు. కానీ అది తప్పు. ప్రతిరోజు పూజ చేయాలి. నిత్య పూజ అంటారు దీన్ని. నిత్యము చేసే పూజ. అది కూడా వీలున్నంత వరకు పొద్దున్న పూట చేస్తేనే మంచిది. ఎందువల్లనంటే పొద్దున్నే పూజ చేస్తే దాని ప్రభావం రోజంతా ఉంటుంది. కొంతమంది చెప్తారు, మీరు సెల్ ఫోన్ వచ్చింది, మీరు సెల్ ఫోన్ని పొద్దున లేవగానే ఒక అరగంటో గంటో ఛార్జ్ చేస్తే ఇంకా రోజంతా ఆ ఛార్జీ ఉంటుంది. మీరు దాన్ని నిరాటంకంగా వాడుకోవచ్చు. సో సెల్ ఫోన్ ఛార్జ్ చేయటం లాంటిది మీరు చేసే పూజ. పొద్దున్న లేస్తూనే మీరు భగవంతునికి పూజ చేస్తే ఆధ్యాత్మికంగా మీరు ఛార్జ్ అవుతారు. రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా మీరు తట్టుకునే ఆత్మస్థైర్యం కలుగుతుంది. అందువల్ల ఈ పూజ కుదిరితే పొద్దున్న సాయంకాలం కూడా చేయొచ్చు. అలా కుదరదు బాబాయ్ ఒకసారే చేస్తాను అంటే ప్రిఫరబ్లీ పొద్దున చేయటం మంచిది. అది కూడా సూర్యోదయం అవ్వటానికి ముందో అవుతూ ఉండగానో చేస్తే మంచిది. అంటే మీరు పొద్దునే లేవాలి అని చెప్పగానే చెప్పినట్టు అవుతుంది. నేను రాత్రి 1 గంట వరకు టీవీ చూసి పడుకుంటాను, నేను 10ంటికి కానీ లేవలేను అంటే కుదరదు. సూర్యోదయం కన్నా ముందో కనీసం సూర్యోదయం అవుతుండగానో లేచి కొంత సమయాన్ని ప్రార్థనకు కేటాయించాలి. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. పూజ చేయండి, పారాయణం చేయండి, జపం చేయండి, లేదా ధ్యానం చేయండి. నామజపాన్ని మనసులో చేస్తే ధ్యానం అవుతుంది. సో ఇవన్నీ కలిపి ప్రార్థన కింద వస్తాయి. ఇప్పుడు స్వాధ్యాయం 2వ అంశం. స్వాధ్యాయం ఈ మధ్య ఎక్కువగా వినపడటం లేదు, కానీ కనీసం భగవద్గీతని అధ్యయనం చేయాలి. దీన్ని స్వాధ్యాయం అంటారు.
ఇది పంచమహాయజ్ఞాల్లో ఒకటైన బ్రహ్మయజ్ఞం కిందికి వస్తుంది. అసలైతే స్వాధ్యాయం చేయాలంటే ఉపనిషత్తులని స్వాధ్యాయం చేయాలి. కానీ ఉపనిషత్తులు అందరూ నేర్చుకోరు. అందువల్ల ఉపనిషత్తుల సారమైన భగవద్గీతని అధ్యయనం చేసినా చాలు. అది కూడా ఊరికే శ్లోకాలు చదువుకుపోవటం కాదు, సంపూర్ణంగా పూర్తిగా మొత్తం బోధ అర్థమయ్యేలాగా అధ్యయనం చేయాలి. ఇందాకే చూసినట్టుగా అధ్యయనం అంటే గీతా శ్లోకాలను పారాయణం చేయటమే కాదు, గీతా బోధన అర్థం చేసుకోవటం. ఇది చాలా ముఖ్యమైన దైవ చింతన. ఎందువల్లనంటే చాలా మందికి మేము గీత బోధిస్తున్నా అంటే నాకు గీత కంటతా వచ్చండి, నేను రోజు చదువుకుంటాను అంటారు. దాని అర్థం తెలుసుకోవాలి అనే తపన చాలా మందిలో ఉండదు. కానీ అర్థం తెలుసుకుని పారాయణం చేయాలి. శంకరాచార్యుల వారు కూడా భజగోవిందంలో గీతను అందరూ అధ్యయనం చేసి తీరాలని బోధించారు. ఆ విధంగా దైవ చింతనలో మొదటి దశ దైవ ప్రార్థన, గీత అధ్యయనం. తర్వాత ఇష్టదేవత. ఎవరైనా సరే ఈ 2 సాధనలు చేస్తూ వస్తే తనలో గొప్ప మార్పు వచ్చినట్టు అతనికే తెలుస్తుంది. ఎందుకంటే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే 3 అంశాల గురించి లోతైన జ్ఞానం కలుగుతుంది. ఏమిటవి? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఇవి లోతుగా అర్థమైన కొద్దీ అతనిలో మార్పు వస్తుంది. దృక్పథంలోనే కాదు, జీవితం పట్ల, జీవిత లక్ష్యాల పట్ల ఉన్న అవగాహన కూడా మారుతుంది. కొన్ని ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. మన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఎందుకు జీవిస్తున్నాం, మన ఈ జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలు ఏమిటి, వీటన్నిటికీ జవాబులు భగవద్గీతలో దొరుకుతాయి. మొదటి దశ అంటే ప్రార్థన, గీత అధ్యయనం. ఇవి నిరంతరం తంబూర శృతిలాగా కొనసాగుతూనే ఉండాలి. అలా ఎవరైతే ఈ రెండింటిని తంబూర శృతిలా కొనసాగిస్తారో అతని జీవితంలో భగవంతుడు ప్రవేశిస్తాడు. భగవంతుడు ఎక్కడో దూరాన కూర్చుని లేడు, ఇక్కడే తన జీవితంలోనే ఒక భాగంగా పెనవేసుకుని ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. భగవంతుడు అతని జీవితంలో ఒక తోడు లేదా ఒక భాగస్వామి అవుతాడు. భగవంతుడిని రామునిగానో, కృష్ణునిగానో, ఇష్టదేవతగానో కొలుస్తాడు. వనమాలి గది సాంఖి శంఖి చట్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అని ధ్యాన శ్లోకం చేస్తాడు. ఆ భగవంతుడే అతనికి ప్రథమ మిత్రుడు అవుతాడు. మీరు నిజంగా గమనిస్తే శ్రద్ధగా భగవంతుని మీద భారం వేసి పూజ చేస్తే తోటి మనుషులు పలుకుతారో లేదో కానీ భగవంతుడు తప్పకుండా పలుకుతాడు. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees ఎంత ఖచ్చితమో శ్రద్ధతో భగవంతునికి పూజ చేస్తే భగవంతుడు పలుకుతాడు అనేది కూడా అంత ఖచ్చితంగాను చెప్పవచ్చు. సో అతని ప్రాథమిక బంధం భగవంతునితో ఇష్టదేవత రూపంలో ఉంటుంది. ఇది ఇంకొక దశ. ఇప్పుడు లక్ష్యం. ఈ భావనలో ఈ సాధకుడు దైవపరమైన జీవనం గడుపుతూ ఉంటే భగవంతుడు తన జీవితంలో తోడు మాత్రమే కాదు, భగవంతుడే తను చేరుకోవాల్సిన అంతిమ లక్ష్యం అని అర్థం చేసుకుంటాడు. అంతకుముందు భగవంతుడిని ఎలా చూసేవాడు? తన లౌకిక విజయాలు లక్ష్యంగాను, భగవంతుడు అది పొందటానికి తోడ్పడే మార్గంగాను చూసేవాడు. అంటే ఓ దేవా నాకు ఇది తీర్చు, అది తీర్చు అని భగవంతుడిని మార్గంగా కొలిచేవాడు. ఇప్పుడు భగవంతుడు మార్గం కాదు, లక్ష్యం అని తెలుసుకుంటాడు. కానీ ఇప్పుడు కూడా ఇంకా పూర్తిగా దోవలోకి రాలేదు. భగవంతుడు మాత్రమే లక్ష్యం అనుకోడు. తనకి ఉన్న 7,847 లక్ష్యాల్లో అన్నీ ఉన్నాయని ఎలా తెలుసు అనకండి. సుమారుగా కొలత కోసం ఒక నంబర్ ఇవ్వటం జరిగింది. భగవంతుడు కూడా ఒక లక్ష్యం అవుతాడు. ఇంత ముందు అంత పెద్ద సంఖ్యలో భగవంతుడు అసలు లేనే లేడు. ఇప్పుడు కనీసం అట్టడుగునైనా ఉన్నాడు. లక్ష్యాల్లో ఒక లక్ష్యంగా వచ్చి కలిశాడు. అంటే అంతకుముందు లక్ష్యం పొందడానికి తోడ్పడితే ఇప్పుడు లక్ష్యాల్లో ఒక లక్ష్యం అయ్యాడు. ఎప్పుడైతే భగవంతుడు లక్ష్యాల్లో ఒక లక్ష్యం అవుతాడో అప్పుడు భగవంతునికి కొత్త పేరు వస్తుంది. ఆ పేరు మోక్షం. సో నెక్స్ట్ దశ ముముక్షు. ఎప్పుడైతే భగవంతుడు లేదా మోక్షం అతని లక్ష్యాల్లో ఒకటిగా మారుతుందో అప్పుడే అతని జీవితంలో ఆధ్యాత్మికత చోటు చేసుకుంటుంది. ఇంతవరకు అతనిలో దైవ చింతన మాత్రమే ఉంది. ఇప్పుడు ఆధ్యాత్మికతో కూడిన దైవ చింతన ఏర్పడుతుంది. భగవంతుడు తోడుగా ఉంటే దాని దైవ చింతన అంటారు. భగవంతుడు లక్ష్యాల్లో ఒకటైతే ఆధ్యాత్మికత అంటారు. అలా భగవంతుణ్ణి లక్ష్యంగా చేసుకున్న వ్యక్తిని ముముక్షువు అంటారు. భగవంతుడు అతని లక్ష్యాల్లో ఒకటయ్యాడు, కానీ ఇంకా అతను ప్రాథమిక దైవ చింతనలోనే ఉన్నాడు.
ఏమిటవి? ప్రార్థన, స్వాధ్యాయం. భగవంతుడు అతనికి ఉన్న 7,847 లక్ష్యాలు చివరి లక్ష్యం అవుతాడు. కానీ కొన్నాళ్ళు ఈ దైవ చింతనలో సాగితే లక్ష్యాల స్థాయిలో ముందుకు వస్తాడు భగవంతుడు. పైకి జరుగుతూ వస్తాడు. అంటే 7,847గా లక్ష్యంగా ఉన్న భగవంతుడు క్రమేపీ 35వ స్థానానికో వస్తాడు. చాలా డిఫరెన్స్ వచ్చింది చూడండి. తర్వాత చాలా నెలలకు లేదా సంవత్సరాలకు లేదా కొన్ని జన్మలకు భగవంతుడు మొట్టమొదటి లక్ష్యంగా వస్తాడు. ముముక్షువుగా మారాక కూడా అతను దశలు దాటుకుంటూ రావాలి. ఈ ముముక్షువులో మళ్ళీ స్టేజెస్ ఉన్నాయి. మంద ముముక్షువు నుంచి మధ్యమ ముముక్షువుగా మారాలి. మంద ముముక్షువుకి 7,847 లక్ష్యాల్లో భగవంతుడు చివరి లక్ష్యం. కానీ మధ్యమ ముముక్షువుకి భగవంతుడు అనే లక్ష్యం మొట్టమొదటి లక్ష్యంగా మారుతుంది. మధ్యమ ముముక్షువే అంటున్నాం ఇతని కూడా. ఎందుకో ముందు చూస్తాం. అంటే మోక్షం పొందటం అతనికి ప్రధాన లక్ష్యంగా మారుతుంది. మోక్షం ప్రధాన లక్ష్యంగా మారినా కూడా మొదటి దశ మర్చిపోకూడదు. ఏమిటది? ప్రార్థన, స్వాధ్యాయం. అలా ముందు సాగితే ఆ దైవ చింతనతో కూడిన జీవన విధానం ప్రధాన లక్ష్యమైన భగవంతుడు ముఖ్యమవుతాడు. తక్కిన లక్ష్యాలన్నీ దీని ముందు వీగిపోతాయి. భగవంతుడనే లక్ష్యం ఎంత బలాన్ని పుంజుకుంటూ వస్తే అంతగా తక్కిన లక్ష్యాలు వాటి బలాన్ని కోల్పోతూ వస్తాయి. తక్కినవి ఎన్ని ఉన్నాయి? మన ముందు నుంచి చూస్తూ వస్తున్న నెంబరే తీసుకుందాం. 7,846. 46 ఎందుకు చెప్పామంటే ఒకటి తీసేసాం మోక్షంగా, మిగిలాయి. చిన్నప్పుడు మీరు బొమ్మలతో బాగా ఆడుకున్నారు. అవి లేకపోతే ఉండలేని స్థితిలో ఉన్నారు. కానీ ఎప్పుడు ఆ బొమ్మలతో ఆడుకోవటం మానేశారు అంటే మీరు ఫలానా సంవత్సరం ఫలానా క్లాసు అని చెప్పగలరా? చెప్పలేరు. అది మీకు తెలియకుండానే ఆ మోజు పోయింది. నాకు ఆ మోజు పోయింది అని మీరు ఎవరికి పనిగట్టుకుని టముకు వేయరు. మోసపోయింది అని బాధపడరు. దీన్నే అతీతంగా ఎదగటం అంటారు. ఆ విధంగా మీకు తెలియకుండానే చిన్న చిన్న కోరికలు ఒక్కొక్కటి మీ నుంచి జారిపోతూ ఉంటాయి. ఈ పెద్ద కోరిక చిన్న కోరికలను తగ్గిస్తుంది. చూడండి, జీవితంలో కూడా ఏదైనా పెద్ద బాధ ముంచుకొస్తే చిన్న చిన్న బాధలు మర్చిపోతాం. ఆ విధంగా మోక్ష ఇచ్చ తక్కిన ఇచ్చలను మాయం చేసేస్తుంది. మోక్ష ఇచ్చను ఈశ్వర ఇచ్చ లేదా ముముక్షుత్వం అని కూడా అనవచ్చు. ఇప్పుడు ఇంకా అతనికి ఒకటే లక్ష్యం మిగిలితే దాన్ని మొట్టమొదటి లక్ష్యం అనవచ్చా? మొట్టమొదటి లక్ష్యం అంటే 2, 3, 4 ఇంకో లిస్టు ఉండాలి. లిస్టు ఉంటేనే కదా మొదటిదో చివరిదో అయ్యేది. అతనికి ఇప్పుడు ఉన్నది ఒకటే లక్ష్యం, అది మోక్షం పొందటం. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాడో చూసారా? ముందు భగవంతుడు తనకు తోడుగా ఉన్నాడు, తర్వాత ముముక్షుగా మారాడు. అంటే తనకున్న అనేక లక్ష్యాలలో భగవంతుణ్ణి లేదా మోక్షాన్ని ఒక లక్ష్యంగా చేసుకున్నాడు. తర్వాత దాన్ని 35వ స్థానానికో తీసుకొచ్చాడు. దాని తర్వాత మొట్టమొదటి స్థాయికి తీసుకొచ్చాడు. దాని తర్వాత తక్కిన లక్ష్యాలను వదిలేసి తన ఈ లక్ష్యాన్నే అంతిమ లక్ష్యంగా చేసుకున్నాడు. ఎప్పుడైతే ఒక్కటే లక్ష్యమైందో అప్పుడు అతను మధ్యమ ముముక్షు స్థాయి నుంచి ఉత్తమ ముముక్షు స్థాయికి చేరుకుంటాడు. ఉత్తమ ముముక్షువును సాధన చతుష్టయ సంపన్న అధికారి అంటారు. ఇది కర్మయోగం యొక్క పరాకాష్ట. ఎప్పుడైతే సాధకుడు ఈ దశను చేరుకుంటాడో, అంటే జీవితంలో ఉండాల్సిన ఏకైక లక్ష్యం మోక్షం అని అర్థం చేసుకుంటాడో, అప్పుడే కర్మయోగం తన ధర్మాన్ని పూర్తి చేసినట్టు అర్థం. అప్పుడు అతను 2వ దశకి తయారైనట్టు అర్థం. తర్వాత దశ జ్ఞానయోగం. ఇక్కడితో కర్మయోగం సంక్షిప్తంగా అయిపోయింది. ఈ అధ్యాయంలో ఈ శ్లోకంలో అంటే 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ కర్మయోగం గురించి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఈ శ్లోకం ఇంచుమించుగా 9వ అధ్యాయం చివరిలో ఉన్న శ్లోకం లాగానే ఉంది. 9వ అధ్యాయంలో 34వ శ్లోకం ఒకసారి చూద్దాం. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్యైవం ఆత్మానం మత్పరాయణః. 9వ అధ్యాయంలోని ఈ శ్లోకంలో ఒక భక్తుని జీవితం ఎలా ఉండాలో అద్భుతంగా వర్ణించాడు కృష్ణ పరమాత్మ. అక్కడ భక్తుని ఎదుగుదలను వివరంగా 5 దశలుగా చూసాం. అవి మళ్ళీ ఇక్కడికి తెస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం కాబట్టి ఈ శ్లోకంలో మత్పరాయణ పదం ఉంది, దాన్ని 2వ దశగా తీసుకున్నాం.
అవి మళ్ళీ ఒకసారి చూద్దాం. నా యందు మనసు కలవాడు అవుము, నా భక్తుడవు అవుము, నన్ను పూజించువాడవు అవుము, నాకు నమస్కరింపుము. ఈ విధంగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవై నన్నే పొందగలవు అన్నాడు. సో భక్తుని జీవన విధానం ఎలా ఉండాలో ఈ శ్లోకంలో అద్భుతంగా వర్ణించాడు కృష్ణ పరమాత్మ. చాలా అద్భుతమైన శ్లోకం. ఒక భక్తుడు ఎలా ఉంటాడో, ఎలాంటి జీవితాన్ని గడుపుతాడో తెలుసుకోవాలంటే ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు. ఇక్కడ 5 అంశాలు చెప్పబడ్డాయి. భక్తుని ఎదుగుదలను చూపిస్తాయి అవి. కాకపోతే అక్కడ ఇక్కడ కూడా మనం ఆ శ్లోకంలో పదాల వరుస క్రమాన్ని మార్చుకుంటున్నాము, ఆ ఎదుగుదలను ఒక క్రమ పద్ధతిలో చూపించడానికి. మొదటి దశ మద్భక్త భవ, నా మీద భక్తి పెంపొందించుకో. దీన్ని సాధన భక్తి అంటారు. భక్తిలో 4 రకాలు చూసాం. ఆర్త భక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి, జ్ఞాని భక్తి. మొదటి 2 అంటే ఆర్త భక్తి, అర్థార్థి భక్తిలో భగవంతుణ్ణి సాధనగా చూస్తారు. ఇందాకే చూసాం భగవంతుడు ఒక మార్గం, ఐహిక సుఖాలు లక్ష్యం అని. ఐహిక సుఖాలు సాధ్యం, సాధన సాధ్యం లేదా మార్గం లక్ష్యం, ఇవి జంట పదాలు. సో ప్రాపంచిక విషయాలను సాధ్యంగా చూస్తారు, అయినా పర్వాలేదంటున్నాడు కృష్ణ పరమాత్మ. అలా భగవంతుడిని సాధనగా చూసినా కూడా అందుకోవడానికి భగవంతుడు సిద్ధమే. ఆయనకు తెలుసు మనుషులు కోరేది ప్రాపంచిక విజయాలేనని. ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం 100 సంవత్సరం అని కోరుతూ ఉంటారు. ఇలా ఎన్నో కోరుతారు. అందువల్ల భగవంతుణ్ణి సాధనగా వాడినా కూడా పర్వాలేదు. దీని సకామ భక్తి అంటారని, సకామ భక్తి కూడా మంచి ఫలితాలు వస్తాయని చూసాం. ఇంత ముందు కూడా చూసాం, భక్తి ఉన్న వ్యక్తికి శాంతి ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుందని సర్వేలో తేల్చారు. అది ఎటువంటి భక్తి అయినా సరే, అందువల్ల వారిని కూడా నేను స్వీకరిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. రెండవ దశ మత్పరాయణ, నన్నే నీ అంతిమ లక్ష్యంగా చేసుకో. అంటే సాధన భక్తి నుంచి సాధ్య భక్తికి ఎదగటం. భగవంతుని సాధనగా చూసే దశ నుంచి సాధ్యంగా చూసే దశకి ఎదగటం. మనం వెంపర్లాడే శాంతి, భద్రత, ఆనందాలు బాహ్య ప్రపంచంలో లభ్యం కావని ఒక దశలో అర్థం చేసుకుంటాం. ఎన్ని ఉన్నా ఏ భూకంపం లాంటిదో వస్తే ఒక్క క్షణంలో, ఇంకా మాట్లాడితే క్షణంలో అన్ని మటుమాయమైపోతాయని తెలుసుకుని భగవంతుని వైపుకి దృష్టి మరలుస్తాం. మత్పరాయణంలో పరం ఆయనం అంటే జీవితం యొక్క అంతిమ లక్ష్యం. అందువల్ల భగవంతుడు సాధన అనే దశ నుంచి సాధ్యం దశకు చేరుకోవాలి. నిజానికి ఈ దశ ఈ శ్లోకంలో లేదు, 9వ అధ్యాయంలోని శ్లోకం నుంచి మనం ఇక్కడ తెచ్చుకున్నాం. 3 మన్మనా భవ, భవ బ్రాకెట్లో కలుపుకుంటాం. నన్ను నీ లక్ష్యంగా ఎన్నుకున్నాక ఏకాగ్రత వీడకు, అది ముముక్షు భక్తి. గృహస్థుగా ఏ లౌకిక వ్యవహారం నడిపినా, అంటే ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసినా, డబ్బు సంపాదిస్తున్నా, పిల్లలను కన్నా, వారి బాగోగులు చూస్తున్నా, ఎన్ని పనులు చేస్తున్నా, వీటి వెనుకగా మనిషిగా మీ లక్ష్యం ఏమిటో మర్చిపోకూడదు. ఈ పనులు మానమనడం లేదు, సక్రమంగా చేయాలి, బాధ్యతగా చేయాలి. కానీ సుప్త చేతన మనసులో భగవంతుని చింతన ఎప్పుడూ ఉండాలి. మన్మనా భవ అంటే సుప్త చేతన మనసులో నన్నే నిరంతరం పెట్టుకో. సంగీత విద్వాంసుడు తన పాడే పాటలో లయమైనా కూడా తంబూర శృతిని ఎలా మర్చిపోవడో, అలా మీ ప్రయత్నం లేకుండానే మీరు ఏ పని చేస్తున్నా కూడా దైవ చింతనలోనే ఎప్పుడూ ఉండాలి. అంటే ముముక్షు భక్తికి ఎదగాలి, గమ్యాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. 4 మధ్యాజీ భవ, మళ్ళీ భవ కలుపుకున్నాం. నువ్వు చేసే ప్రతి పనిని నాకే అంకితం చేయి అంటున్నాడు. ఇది నిష్కామ భక్తి. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ అని 9వ అధ్యాయంలో వస్తుంది. అంటే ఏం చేసినా, ఏం తిన్నా, ఏ దానం చేసినా నాకే అర్పించు అన్నాడు అంతకుముందు. అలా చేయటం వల్ల ప్రతి పని కూడా ఆధ్యాత్మిక సాధనగా అవుతుంది. అన్నం వడ్డించగానే తినేయకుండా భక్తితో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని భగవంతుని తలుచుకుని
తింటే అది యజ్ఞంగా మారుతుంది. కర్మయోగం అంటేనే ఈశ్వరార్పణ భావంతో చేయాలి అని చూస్తూ వస్తున్నాం. కాబట్టి నిష్కామ భక్తి లేదా కర్మయోగం పాటించాలి. 5 మాం నమస్కురు, నన్నే శరణు వేడు, నా దీవెనలు కోరు అంటే ఈశ్వరానుగ్రహం కోరే భక్తి. పై 4 దశలు పాటిస్తూ వస్తే మీకు తెలియకుండానే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. కానీ మీకు తెలియకుండానే ఈ ఎదుగుదల వెన్నంటి గర్వం వస్తుంది. గర్వం వస్తే చాలు మనిషి అధోగతి పాలవుతాడు. అందుకని జీవితంలో ఏ విజయం సాధించినా అది ఈశ్వరుని అనుగ్రహం వల్లనే అని గుర్తుంచుకుంటూ ఉండాలి. అంతేకాదు భవిష్యత్తులో కలగబోయే విజయాలకు కూడా ఈశ్వర అనుగ్రహం తోడవాలి అని గుర్తుంచుకోవాలి. అందువల్ల మాం నమస్కురు అంటే ఊరికే నమస్కారం పెట్టడం కాదు, నన్ను శరణు వేడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 9వ అధ్యాయంలో చూసా, ఇక్కడ కూడా ఆ విషయం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఏమిటది? ముందు దశలో మధ్యాజీ భవ అంటే నీ ఫ్రీ విల్ ని ఉపయోగించు అని అర్థం. చివరి దశలో మాం నమస్కురు అంటే ఈశ్వర అనుగ్రహం కూడా కోరు అని అర్థం. ఈ విషయం ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాము అంటే మన జీవితాన్ని నిర్దేశించేది ఏది? ఫ్రీ విల్ ఈశ్వర కృప అని సందేహం వస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ భగవంతుడు ఈ రెండింటి మేలు కలయికగా మీ జీవితం సాగాలి అని చెప్తూనే ఉన్నాడు. భగవంతుడే ఇక్కడ ఈ సందేహం తీరుస్తున్నాడు. ఫ్రీ విల్ ప్లస్ ఈశ్వర కృప ఉండాలి అని ఒక్క శ్లోకంలో తేల్చి చెప్పేశాడు. ఇప్పుడు ఈ 5 దశలను టూకీగా చూద్దాం. అవి: 1 మద్భక్త భవ, నా మీద భక్తి పెంపొందించుకో, ఇది సాధన మీద భక్తి. 2 మత్పరాయణ, నన్నే నీ అంతిమ లక్ష్యంగా చేసుకో, ఇది సాధ్యం మీద భక్తి. 3 మన్మనా భవ, నన్ను నీ లక్ష్యంగా ఎన్నుకున్నాక ఏకాగ్రత వీడకు, ఇది ముముక్షు భక్తి. 4 మధ్యాజీ భవ, నువ్వు చేసే ప్రతి పనిని నాకే అంకితం చెయ్యి, ఇది నిష్కామ భక్తి. 5 మాం నమస్కురు, నన్నే శరణు వేడు అంటే నా దీవెనలు కోరు, ఇది ఈశ్వరానుగ్రహం కోరే భక్తి. ఈ 5 నియమాలు పాటిస్తే ఏం జరుగుతుంది? ఏవం ఆత్మానం యుక్త్వా, ఇటువంటి భక్తి తత్పరతో కూడిన జీవితం గడిపితే, ఇప్పుడు చూడబోయే లైన్ నుంచి ఈ శ్లోకంలో వస్తుంది, మాం ఏవ ఏష్యసి, నువ్వు నన్నే పొందగలవు. నన్నే పొందగలవు అంటే మోక్షం పొందగలవు. మోక్షం పొందగలవు అంటే కర్మయోగం చేయగానే మోక్షం వచ్చేస్తుందని కాదు. మధ్యలో దశలు ఉన్నాయి, గుర్తు తెచ్చుకోవాలి. ఇవన్నీ కలిపి ఒక్క ముక్కలో పరంపరయా మోక్షం అని అంటారు. సో జ్ఞానయోగానికి వచ్చి మోక్షం పొందుతావు అని అర్థం చేసుకోవాలి. సత్యం, ఇది 100% నిజం. కృష్ణ పరమాత్మ హామీ పత్రం ఇస్తున్నాడు. అత్రన సంశయ అనే పదంతో వెతికితే కృష్ణ పరమాత్మ గీతాబోధ చేస్తున్నంతసేపు మధ్య మధ్యలో అనేక సందర్భాలలో అత్రన సంశయ అని చెప్తూ వచ్చాడు. అంటే ఈ విషయంలో నీకు సందేహం అవసరం లేదు, నేను హామీ ఇస్తున్నాను అని చెప్తున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోగక్షేమం వహామ్యహం, నువ్వు నా మీదే పూర్తి భారం వేసి నా మీద అవ్యభిచారిని భక్తి పెంచుకుంటే నేను నీ యోగక్షేమాలు చూస్తాను అన్నాడు. అలా ఇక్కడ ఇంకొక హామీ పత్రం ఇస్తున్నాడు. అత్రన సంశయ అన్న పదం వాడలేదు, కానీ సత్యం అన్నాడు. ఇంకా ఏం చెప్పాలి? ఇది సత్యం సత్యం పునఃసత్యం, 100 పాళ్ళు సత్యం అని గ్యారంటీ కార్డు ఇస్తున్నాడు. అది కూడా ఏమిటి? మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దాని గ్యారంటీ పీరియడ్ కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, కానీ ఇది ఎన్నాళ్ళు? జీవితాంతం ఉంటుంది అంటున్నాడు. తే ప్రతిజానే, ఈ విషయం నేను నీకు ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నాను అర్జున అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఇవన్నీ పాటిస్తే మారి తీరుతావు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే, ఒక సామెత ఉంది, పిచ్చి కుదిరితే గాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు అని. ఆ విధంగా కొంతమంది ఏమంటారు, నాలో మార్పు వస్తేనే భగవద్గీతను అధ్యయనం చేస్తాను అంటారు. కానీ భగవద్గీతను అధ్యయనం చేస్తేనే మార్పు వస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. భగవద్గీత నాలో మార్పు తీసుకొస్తుందని మీరు హామీ ఇవ్వగలరా అని కొంతమంది మనం భగవద్గీత నేర్చుకోమంటే అంటారు. ఇదిగో ఇలాంటి శ్లోకాలు మనం చూపించి భగవంతుడే హామీ ఇచ్చాడు, ఆఫ్టర్ ఆల్ నేనెవరు నీకు హామీ ఇవ్వడానికి అని చెప్తాం.
భగవద్గీతను అధ్యయనం చేస్తే మార్పు వచ్చి తీరుతుంది. ఎవరు చెప్తున్నాడు? కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. ఇది సత్యం, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నువ్వు మారుతావు అంటున్నాడు. పైగా ఇది ఏదో వ్యాపార ప్రకటన కూడా కాదు. వ్యాపార ప్రకటనల్లో చాలా ఉంటాయి. ఇది మీకు ఈ మందు వాడారంటే మీకు తలనొప్పి పూర్తిగా మటుమాయమైపోతుంది, ఈ మందు వాడితే వెయిట్ లాస్ వచ్చేస్తుంది, ఇలా ఏవో హామీలు ఇస్తుంటారు. అవి జరుగుతాయో లేదో నమ్మకం లేదు. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడు అంటే సాక్షాత్తు పరమాత్మ నమ్మి తీరాలి. అది కాక ఎందుకు ఇస్తున్నాడో కూడా కారణం చెప్తున్నాడు. ప్రియః ఆసిమే, నువ్వు నాకు ఇష్టమైన వాడిని ఎవరు మోసం చేయడానికి చూడరు. నేను నీకు లేనిపోని ఆశలు చూపించటం లేదు సుమా, ఇది సత్యమే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంతకుముందు ఏమన్నాడు? నువ్వు నాకు సఖుడము అన్నాడు. అలా తనకు చాలా ప్రియమైన వ్యక్తి, సఖుడు అయిన వ్యక్తి మేలు కోరుతాడు కానీ కీడు చేయడు కదా. అందువల్ల నీకు ఇది జరుగుతుంది. నువ్వు దైవ చింతనతో కూడిన ఈ 5 దశల జీవితాన్ని పాటించావు అంటే నువ్వు మోక్షం పొంది తీరుతావు అని నేను చెప్పాను అంటే అది సత్యం. అందులో ఏమి ఆలోచనలు పెట్టుకోకు, శంకలు పెట్టుకోకు. కాబట్టి ఈ 5 దశలు పాటించి కర్మయోగం పాటించు అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పాడు. దీనితో కర్మయోగం గురించిన ఏకశ్లోకి అయింది. ఇప్పుడు జ్ఞానయోగం గురించిన ఏకశ్లోకిలోకి అడుగు పెట్టాలి. అది 66వ శ్లోకం. ఆ శ్లోకం చాలా 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 ముఖ్యమైన శ్లోకం భగవద్గీతలోనే. ఇది చాలా కాంట్రవర్షియల్ శ్లోకం కూడా. దీని మీద అనేక వ్యాఖ్యానాలు అది వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.